హైదరాబాద్ లో నిర్వహించే భారత్ సమ్మిట్ చరిత్రలో నిలిచిపోతుందని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. దేశ అంతర్జాతీయ రాజకీయ సామాజిక ఆర్థిక సమస్యలపై సమ్మిట్లో చర్చ జరుగుతోందని తెలిపారు. ఈ సమ్మిట్లో 100కు పైగా దేశాల నుంచి 400 మందికి పైగా నిపుణులు హాజరవుతున్నారని వెల్లడించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీలను ఆహ్వానించామన్నారు. ఈ సమ్మిట్తో హైదరాబాద్ ఇమేజ్ పెరగనుందన్నారు. ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంకలతో పాటు కార్పొరేట్ పెద్దలను ఆహ్వానించినట్లుగా తెలిపారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచ ప్రతినిధులకు పరిచయం చేస్తామంటున్న భట్టితో మా ప్రతినిధి రాకేష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ నెల 25, 26 2 రోజుల పాటు భారత్ సమ్మిట్ కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటి, ఈ కార్యక్రమానికి ఎవరెవరు అటెండ్ కాబోతున్నారు, హైదరాబాద్లో ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా నిర్వహించబోతుంది, ఇలాంటి అనేక విషయాలు కూడా మనతో మాట్లాడడానికి తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు ఉన్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ప్రజాస్వామ్య దేశాలకు సంబంధించినటువంటి పెద్దల్ని, ఆయా ప్రాంతాల్లో ఆయా దేశాల్లో ఉన్నటువంటి కార్పొరేట్ సెక్టార్కి సంబంధించిన లీడర్షిప్ని, లేకపోతే ఇంటలెక్చువల్గా ఉన్నటువంటి మేధావుల్ని అందరినీ కూడా పిలిచి ఈరోజు ప్రపంచంలో జరుగుతున్నటువంటి అనేక మార్పులు, అంటే ఎకనామిక్ ట్రేడ్ పరంగా వస్తున్నటువంటి యుద్ధ వాతావరణం కానీ, లేకపోతే దేశాల మధ్య జరుగుతున్నటువంటి అసమానతతో కూడినటువంటి దేశాల మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం కానీ, లేకపోతే ఒక ఎక్స్ట్రీమ్ రైటిస్ట్ వింగ్గా ఉండి జరుగుతున్న పరిణామాలు కానీ, వీటన్నిటి దృష్ట్యా ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి సమాజం అంతా కూడా అశాంతికి గురవుతా ఉంది. ఇటువంటి అశాంతికి గురవుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో అతి పురాతనమైనటువంటి కాంగ్రెస్ పార్టీగా, ప్రజాస్వామ్య పార్టీగా ఈరోజు మన బాధ్యతని మనం నిర్వర్తించాలనేటువంటి ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం మల్లికార్జున ఖర్గే గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని దేశానికే కాదు ప్రపంచానికి కూడా సమయం వచ్చినప్పుడు, ఇబ్బంది ఉన్నప్పుడు, అవసరం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక విధానపరమైన నిర్ణయాన్ని అందించాలనే ఆలోచనతోనే ఈ భారత్ సమ్మిట్ అని ఈరోజు హైదరాబాద్లో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ఇది సోషల్ జస్టిస్, లేకపోతే పొలిటికల్ జస్టిస్, లేకపోతే ఎకనామిక్ జస్టిస్, ఇలా న్యాయ అనేటువంటి ఒక విధానాన్ని రాహుల్ గాంధీ గారు తీసుకొచ్చిన పిలుపుని ప్రపంచవ్యాప్తంగా ఈ న్యాయ అనేది జరగాలనేదే కాంగ్రెస్ పార్టీ ఆలోచన. ఇది మొత్తంగా భారత్ సమ్మిట్ ని తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ అంశాలను ఇందులో చర్చించి ఈ పరిష్కార మార్గాలను కూడా కనుగొంటాం. దీంతో పాటు ఈ సమ్మిట్ ద్వారా హైదరాబాద్ ఇమేజీ, తెలంగాణ ఇమేజీ ప్రపంచ దేశాలకు తెలుస్తుందనే ఆశాభావాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యక్తం చేస్తున్నారు.